అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ జన్మదినం జూలై 11. జూలై 11న ఆయన వినూత్న కార్యక్రమంతో ప్రజల ముందుకు వస్తున్నారు. విద్యార్థులకు, ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థులకు ఉపయోగపడే విధంగా 20,000 సైకిళ్ళు పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇవన్నీ కూడా సైకిళ్ళు. ఈ సైకిల్ అన్నీ కూడా పంపిణీకి దశల వారీగా పంపిణీకి సిద్ధమైనటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం. విద్యార్థులందరికీ కూడా పంపిణీ చేస్తారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా, అంటే పర్టిక్యులర్గా లోక్సభ పరిధిలో ఉన్నటువంటి విద్యార్థులను గుర్తించి ప్రభుత్వ పాఠశాలలో చదివేవాళ్ళని, అలాగే కరీంనగర్ డివిజన్లో 66 డివిజన్లు ఉన్నాయి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో. ఇందులో చదువుతున్నటువంటి విద్యార్థులకు సైతం అందజేయడానికి సిద్ధంగా ఉన్నారు. యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నటువంటి పరిస్థితిని మనం ప్రత్యక్షంగా గమనిస్తున్నాం. ఇది మనము ఇక్కడికి వచ్చేసరికి బాయ్స్కి అలాగే గర్ల్స్కి వేర్వేరుగా సైకిళ్ళని తయారు చేస్తున్నటువంటి పరిస్థితిని గుర్తించవచ్చు. దీనికి సంబంధించి అయితే ఇది బాయ్స్కి సంబంధించినటువంటి సైకిల్. ఇది ఇలా ఉంటే ఒక్కసారి చూద్దాం. వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ వైపు రెండు వైపులా ఈ స్టిక్కర్స్. సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోటో ఇక్కడ, ప్రేమతో మీ సంజయ్ అన్న అనేటువంటి స్టిక్కర్. ఇక్కడ బండి సంజయ్ ఫోటో వచ్చేసింది. ఇది ఒక్కో సైకిల్కి దాదాపు 5,000 పైన ఖర్చు అవుతున్నది. దీనికి సంబంధించి అయితే మనం చూస్తున్నాం ఇవన్నీ కూడా పంపిణీకి సిద్ధంగా ఫిట్ అయినటువంటి పరిస్థితి. మరొక సైకిల్ గర్ల్స్ సైతం సుదూర ప్రాంతాలు, అలాగే 10వ తరగతి పూర్తయిన తర్వాత 10వ తరగతిలో ఉన్నటువంటి విద్యార్థులు వారికి సంబంధించినటువంటి ఎక్స్ట్రా క్లాసెస్, ఖచ్చితంగా 10వ తరగతి అంటేనే ఒక టెన్షన్ ఉంటుంది విద్యార్థుల్లో. దానికి సంబంధించి మళ్ళీ క్లాసులకు అటెండ్ కావడానికి ముందుగా ఈ బాస్కెట్, అలాగే ఇది గర్ల్స్కి సంబంధించినటువంటి సైకిల్. దీనిపైన సైతం ఈ స్టిక్కరింగ్ అయిపోయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అలాగే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, ప్రేమతో మీ బండి సంజయ్ అన్న అనేటువంటి స్టిక్కర్ వచ్చినటువంటి పరిస్థితిని మనమైతే గమనిస్తున్నాము. మొత్తం మీద ఇవన్నీ కూడా గత కొంతకాలం నుంచి ఇవి సంజయ్ గతంలో ఇచ్చినటువంటి హామీ మేరకి ప్రేమతో మీ అందరికీ ఒక కానుక ఇస్తా, చిరు కానుక అన్నారు. గతంలో సైతం ఆయన మెడికల్ ఎక్విప్మెంట్స్, అంబులెన్స్లు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా ముఖ్యంగా కోవిడ్ టైంలో సైతం చాలా ఉపయోగకరంగా ఉండేది. వైద్యంకి సంబంధించి చాలా శ్రద్ధతో కాన్సన్ట్రేట్ చేయడమైనటువంటి వైనం అయితే స్థానికుల నుంచి ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. మొత్తం మీద ఈ విద్యా సంవత్సరంలో 10వ తరగతి విద్య అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులకి ఇటు లోక్సభ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 7 అసెంబ్లీ నియోజకవర్గాలు సైతం పలు జిల్లాల పరిధిలో విస్తరించాయి. ఉదాహరణకి కరీంనగర్, జగిత్యాల జిల్లాలోని కొన్ని, అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లాలో, అలాగే హన్మకొండ జిల్లా, సిద్దిపేట జిల్లాకు సంబంధించి ఉస్మానాబాద్ నియోజకవర్గం. ఈ పలు నియోజకవర్గాలు గ్రామీణ పట్టణ అనేటువంటి తేడా లేకుండా పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితిని మనం ప్రత్యక్షంగా గమనిస్తున్నాం. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తీసుకొస్తున్నారు. చాలా హ్యూజ్ బిగ్ డిస్ట్రిబ్యూషన్కి అయితే రంగం సిద్ధమైంది. ఇదే రోజు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితిని, అంటే విద్యార్థుల కళ్ళలో ఆనందం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే చాలా విలువైనటువంటి కానుక. ప్రేమతో మీ సంజయ్ అన్న అనేటువంటి ఆ స్టిక్కరు, అలాగే ప్రతి ఒక్కటి కూడా సిస్టమేటిక్గా నాణ్యతలో ఇలాంటి కాంప్రమైజ్ కాకుండా తీసుకున్నటువంటి ఈ సైకిల్ పంపిణీకి సర్వం సిద్ధం కావడంతో ఒక్కసారిగా స్థానికంగా అయితే బలంగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.